చిన్ని అయితే ఇంకా రాజమండ్రి రాగానే ఇంకా తన్ని జైలు నుంచి తీసుకొచ్చినప్పుడు అక్కడున్న గేట్లు అవన్నీ ఒక్కొక్కటిగా తనకు గుర్తొస్తూ ఉంటాయి. అప్పుడు ఇంకా ప్రతి ఒక్కటి తలుచుకొని తను బాధపడుతూ ఉంటుంది. ఇంకా జైల్లో నుంచి వచ్చేటప్పుడు తను కావేరికి అయితే మాటిస్తుంది, నేను పెద్దయిన తర్వాత బాగా చదువుకొని నిన్ను ఈ జైలు నుంచి విడిపిస్తానమ్మా అని చెప్పనని. అవన్నీ గుర్తు తెచ్చుకొని ఇంకా స్కూటీ కూడా నడపలేక పక్కన నిలబెట్టేస్తుంది. నేను ఈ ఊళ్ళో అడుగు పెట్టినా నాకు నువ్వే పదే పదే గుర్తొస్తున్నావమ్మా అని చెప్పనని ఇంకా సత్యంని అలాగే తను నడిచిన ఇల్లుని బాలరాజుని అందరినీ గుర్తు తెచ్చుకొని ఇంకా అక్కడే ఎక్కితే ఏడుస్తూ ఉంటుంది. ఇంకా తన ఫ్రెండ్ దుర్గా అయితే అడుగుతుంది, ఏమైంది మధు, నీకు ఇలా బాధపడుతున్నావు నువ్వు అని చెప్పనంటే తన గతం గురించి తనకు చెప్పుకోలేక నన్ను అందుకేనమ్మా అమ్మ వాళ్ళు ఈ రాజమండ్రికి వద్దన్నారు, నీకు ఇచ్చిన మాట ప్రకారం ఇన్ని రోజులు నేను దూరంగానే ఉన్నాను, కానీ ఇప్పుడు కాలేజీకి అని చెప్పని ఈ ఊరికి వచ్చాను, కానీ ఎందుకు అమ్మ నువ్వే నాకు పదే పదే గుర్తొస్తున్నావు అని చెప్పని ఇంకా తను బాధపడుతూ ఉంటుంది. ఇంకా అయినా నా గురించి ఆ రోజు వేరే జైలుకి మార్చారు అని చెప్పి అన్నారు, ఇప్పుడు నేను ముందు ఈ కాలేజీ జాయిన్ అయిపోయిన తర్వాత నాన్న ఏ జైలుకి మార్చారో అవన్నీ తెలుసుకొని నాన్న కలవాలి అని చెప్పని తనైతే అనుకుంటుంది. ఇంకా బాలరాజు అయితే ఇంకా అదే ఊర్లో నుంచి బెయిల్ మీద అయితే బయటకు వచ్చి ఉంటాడు, కానీ ఇంక జైల్లో లేడమ్మా అని చెప్పి అనేటప్పటికీ ఇంకా తను ఒక ఆఖరి నిమిషంలో కావేరి చెప్పిన మాటలన్నీ ప్రతి ఒక్కటి గుర్తు తెచ్చుకుంటుంది. ఈ ఊరికి రావద్దు అని, అసలు ఎందుకు అమ్మ నన్ను ఈ ఊరికి రావద్దనింది, ఇక్కడ అమ్మ నాన్న కథ ఎందుకు అంతమైపోయింది, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి నేను ముందు అని చెప్పనని అప్పుడైతే ఆమెకు అనుకుంటుంది. అంటే ఇప్పుడు అమ్మ లేదు, కానీ నేను అమ్మ నిర్దోషిని నిరూపించాలి అని చెప్పనైతే